ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో మీరందరూ సంతోషంగా ఉన్నారా? మీరెప్పుడు సంతోషంగా సమాధానముగా జయ జీవితమును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏదైనా ఒక కారణాన్ని బట్టి కృంగిపోయి మీరు ఉంటే, ఒకవేళ మీరు ఆందోళన మీరుంటే, మీరు కలవరంతో మీరుంటే, ఉదయకాల సమయంలో ప్రభు నా ద్వారా మీతో మాట్లాడుతున్నారు. దేవుడు మీకు తోడై ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యమైన మాట, దేవుడు మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. కనుక నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, వాటన్నిటికన్నా ప్రాముఖ్యమైన మాట, నిన్ను క్షమించే దేవుడు ఉన్నాడు. నిన్ను క్షమించి, నిన్ను భరించి, నీ జీవితంలో బలమైన కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని శ్రేష్టమైన మాటలు కదండి. ఏదో సడన్గా ఈ వాక్యం పెట్టాను అనుకుంటున్నావా, ఈరోజే వింటున్నాను అనుకుంటున్నావా? అలా అనుకోవద్దండి. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు జరిగించబోతున్నారు. 75వ కీర్తన 1వ వచనం, నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకి దూరంగా ఉండేవారు కాదు, దేవుడు మనకి సమీపముగా ఉన్నటువంటి వారు. ఈ సమయంలో దేవుడు నీకు చాలా సమీపంగా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమం పేరేంటో తెలుసా? వర్డ్ ఫ్రమ్ గాడ్. ఉదయకాల సమయంలో మిమ్ములను బలపరచే దేవుని యొద్ద నుండి ఒక శుభవార్త. దేవుడు ఇస్తున్న మాట ఏంటి అంటే, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చూడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని, ప్రభువా నువ్వు నాతో ఉన్నందుకు స్తోత్రం, నువ్వు నాతో ఉన్నందుకు స్తోత్రం, నువ్వు నాతో ఉన్నందుకు స్తోత్రం అని చెప్పి చూడండి. వెంటనే దేవుని సన్నిధిని మీరు అనుభవించగలుగుతారు. దేవుని ప్రసన్నత మీ మీదకి బలంగా దిగి వస్తుంది. దేవుడు మీకు తోడున్న ధైర్యం, అభయాన్ని దేవుడు మీకు కలుగజేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మీరు మాకు తోడున్నందుకు వందనాలు. మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.